రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మును బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మును తప్పించినారు తండ్రి. అయ్యా, ఈ దినమున మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు దేవా. పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి మమ్మల్ని రక్షించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు దేవా. ఈ దినమున మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఏ సమస్యలతో, శ్రమలతో, కష్టాలతో, ఇరుకులు, ఇబ్బందులతో, వేదనలతో, బాధలతో కృంగిపోతున్నారో, నలిగిపోయిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు బిడ్డలు వారి జీవితం పైన ఆశలు కోల్పోయిన స్థితిలో ఉంటుండగా, నిరాశలో ఉంటుండగా అట్టి వారందరినీ కూడా మీరు ఆదరించండి దేవా. బిడ్డల్ని ధైర్యపరచండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి, దుఃఖాన్నంతటిని దూరపరచండి. వారికి ఉన్న డిప్రెషన్ నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. అనేక విషయాలలో భయము కలిగి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఎలాంటి సహాయం పొందుకోలేక ఎంతో దుఃఖిస్తుండగా అట్టి వారిని మీరు కనికరించండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, మేము మిమ్మును బట్టి ధైర్యం తెచ్చుకునే విశ్వాసం మాలో కలిగించండి దేవా. ఆపద వచ్చినప్పుడు, అపవాది మమ్మల్ని శోధించినప్పుడు మేము భయపడక, వెనుకడుగు వేయక, మీ అందు విశ్వాసంతో, పరిశుద్ధ హృదయంతో మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా మాటలు, మా తలంపులు, మా క్రియలు మీ దృష్టికి న్యాయమైనవిగా, యోగ్యమైనవిగా ఉండుటకు మీ చక్కని మార్గంలో మమ్మను నడిపించండి తండ్రి. ఈనాడు మేము దేవా ఎన్నో ఆకర్షణలకు, ఎన్నో శరీర దురాశలకు లోనయ్యి విడుదల లేని వారిమిగా ఉంటున్నాము దేవా. దయచేసి వాటన్నిటి నుంచి విడుదల పొందుకొని విశ్వాసం కలిగి ఎడతెగక ప్రార్థిస్తూ ప్రతి ఒక్క పాపాన్ని, చెడును జయించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు లోకంలో, పాపంలో, చెడు స్నేహాల మధ్య వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి వారిని మీరు కనికరించండి దేవా. చెడు నుంచి విడిపించండి దేవా. పాపాన్ని అసహించుకునే హృదయాన్ని వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనారోగ్య సమస్యల చేత బాధింపబడుచున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి దేవా. ఏ రోగమైతే, ఏ వ్యాధైతే, ఏ జబ్బైతే వారి మీద అధికారం చేస్తుందో, వారిని వేధిస్తుందో అలాంటి జబ్బులనన్నిటినీ, వ్యాధులనన్నిటినీ మీరు ముట్టి దూరపరచండి. ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలను బాధించే అపవాది క్రియలను, దురాత్మ శక్తులను లయపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున అలాంటి వారందరినీ మీరు లేవనెత్తండి దేవా. మిమ్మును మహిమపరిచే బిడ్డలుగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబ సమస్యలను బట్టి నెమ్మది లేక జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిత్యము గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, సమాధానం లేని
స్థితి, వీటన్నిటి నుండి నీ బిడ్డలను విడిపించండి దేవా. భార్య భర్తల మధ్య, అక్క చెల్లెళ్ల మధ్య, అన్న తమ్ముళ్ల మధ్య ఐక్యత, ప్రేమ అనుగ్రహించండి. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. కోర్టు సమస్యల నుండి, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు సంపూర్ణ విడుదలను దయచేయండి. భూ తగాదాలు, వివాదాల నుండి మీరే వారిని దూరపరచండి. నీ బిడ్డలందరి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఒంటరిగా ఏ దిక్కు లేక బాధపడుచున్న బిడ్డలను ఈ రాత్రికాల సమయంలో మీరు ఆదరించండి దేవా. హక్కున చేర్చుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు లేక బాధపడుచున్నారు దేవా. అట్టి వారిని మీరు కనికరించండి దేవా. శ్రేష్టమైన జాబుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చేతి పనులు చేసుకుంటూ జీవిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్నంతటిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలలో నష్టాల పాలవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, ఈనాడు బీదరికంలో, కరువులో, ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైన నివాసం లేక కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా. వారి స్థితిని అంతటిని మీరు మార్చండి దేవా. బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చెయ్యడానికి పనులు లేక, కుటుంబాన్ని పోషించుకునే దారి కానరాక బాధపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాన్ని బలపరచండి దేవా. ఈనాడు నీ బిడ్డలకు మీరే గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు ప్రవ్వా రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నప్పటికీ, ఏ కోర్సు తీసుకున్నప్పటికీ మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన, తోడుగా ఉండి ఆశీర్వదించండి. బిడ్డల జీవితాన్ని వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, గర్భఫలం లేక బాధపడుచున్న భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడు తండ్రి. దయచేసి బిడ్డల పట్ల మీరే అద్భుతాన్ని చెయ్యమని వేడుకుంటున్నాం ప్రవ్వా. సహాయం చెయ్యండి. అలాగే గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన శిశువును, తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు రక్షణ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షణను అనుగ్రహించండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షించబడిన వారు ఆత్మీయంగా వృద్ధి పొందుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో మీరే వారిని బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘ సరిహద్దులను విశాలపరచండి దేవా. వారి పరిచర్యలో వృద్ధి కలిగించండి దేవా. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని భద్రతగా కావలిగా ఉంచి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రు భయాలను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు కావలసిన కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిషనరీస్ని మీరు దీవించండి. బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాలతోటి నలిగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారిని ఆశీర్వదించండి దేవా. అంతలంతలుగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి పనిని మీరు దీవించండి. కుటుంబంలో ఉండే అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు రకరకాల కారణాలను బట్టి అప్పుల భారాన పడి నలిగిపోతున్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు వివాహాల కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏకాంగులను సంసారులుగా చేస్తానన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు.
నీ బిడ్డల ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరుపుకున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. మీరే వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారి పనులలో తోడుగా ఉండండి దేవా. ఒంటరిగా ఉంటుండగా వారితో మీరుండండి దేవా. బిడ్డల్ని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. యవ్వనస్తులకు రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయ జీవితాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించే బుద్ధిని మాకు అనుగ్రహించండి దేవా. యథార్థంగా జీవించుటకు, పరిశుద్ధంగా మిమ్మల్ని సేవించుటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. విశ్వాసం కలిగి ఎడతెగక ప్రార్థిస్తూ ప్రతి సమస్యను, శ్రమను, శోధనను జయించే కృపను మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే ప్రియులు బాధల గుండా, కష్టాల గుండా, శోధనల గుండా, అపనిందల గుండా వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ కనికరించండి దేవా. సంపూర్ణంగా ప్రతి పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రియులు ఎవరైతే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదని, ఎన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా ఒక్క దానిలో కూడా సెలెక్ట్ కాలేదని, ఎంత కష్టపడి పరీక్ష రాసినప్పటికీ అందులో క్వాలిఫై అవ్వలేదని, ఇలా రకరకాలుగా బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి జరిగిన అపజయాలను తలుచుకుంటూ దుఃఖిస్తుండగా అట్టి వారిని మీరు ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ప్రతి కష్టంలో, బాధలో ఉన్న బిడ్డలందరినీ మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వారి కష్టాల నుండి, శ్రమల నుండి మీరే బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాన్ని కోల్పోయి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే స్వంత వారిని కోల్పోయిన బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. కుటుంబంలో సంతోషం కోల్పోయిన బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, ఆరోగ్యం కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇలా రకరకాలుగా బిడ్డలు వారి జీవితాలలో విలువైనవి కోల్పోయి దుఃఖిస్తుండగా అట్టి దుఃఖాన్నంతటిని మీరే సంతోషంగా మార్చండి దేవా. కోల్పోయిన వాటికంటే మరలా శ్రేష్టమైనవి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. జాబ్ చేస్తున్న వారి చుట్టూ మీ దూతలు నుంచండి. ఆడబిడ్డల్ని, మగబిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. యజమానుల ఒత్తిడి నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది విద్యార్థులు అట్టి ఒత్తిడిని, భారాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దేవా. చిన్ననాడే వారి విలువైన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు దేవా. అట్టి బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా. కష్టపడి చదివే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది బిడ్డలకు జ్ఞానం కొదువుగా ఉంటుంది దేవా. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ధారాళంగా జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. ఎంత కష్టమైన చదువైనప్పటికీ చక్కగా చదువుకునే కృపను దయచేయండి. ఏ ఒక్కరూ కూడా ఆత్మహత్యల జోలికి వెళ్లకుండా మీరే ప్రతి బిడ్డ జీవితాన్ని వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను మీరు కొట్టివేయండి దేవా. వరుస మరణాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా, భయపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే రోగాలు, అస్వస్థతలు, జబ్బులను మీరు దూరపరచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు అబార్షన్ అయి బాధపడుచుండగా, కడుపులోని బిడ్డ చనిపోయి కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు ఆదరించండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు మరలా శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని
చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ, ఈ రాత్రి మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు మీ కాపుదల భద్రతలో మమ్మునందరినీ కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి భద్రపరచమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.